అక్కడ మీ ల్యాండ్స్ ఉన్నాయిగా అని అడుగుతుంటారు. మేము ఇద్దరం కలిసి ప్రసాద్ అనే వ్యక్తి వాళ్ళంతా కూడా ఒకే వీధిలో వ్యక్తులు యాక్చువల్ గా. కాకపోతే ఏంటంటే కొంచెం ఫైనాన్స్ గా కొంచెం మధ్యలో వచ్చిన ఎదగడం జరిగింది. తర్వాత కొంచెం మళ్ళీ ఫైనాన్స్ గా డౌన్ అయిపోయాను. ఆ డౌన్ అయిపోయిన బాధలో నేను ఇంట్లో ఉండిపోయాను 4 రోజులు. యాక్చువల్ బయటకు రాకపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే నన్ను ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నన్ను ఒకసారి రమ్మని ఇంటిగా తీసుకెళ్లి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గర సంతకాలు తీసుకోవడం జరిగింది. దాన్ని అడ్డు పెట్టుకొని నా దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నారు. సరే ఏం చేస్తాను జీతం ఇంకా వాళ్ళతో గొడవ పడలేక నేను ఆల్రెడీ పోలీసుకి వెళ్ళాను. ఇది ఇలా చేసిన తర్వాత పోలీసులు పట్టించుకోలేదు. ఊర్లో ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ సంగతి నీకు తెలుసు కదా, వాళ్ళతో నీకేందిరా బాబు గొడవలో, వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధం పడతారో వాళ్ళకి ఏదో మాట్లాడుకుని తేల్చుకోని చెప్పారు. సరే అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో నేను ఇవ్వాల్సి లేదు. అయినా సరే నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను బాధ పెట్టారు, నేను చంపేస్తానని చెప్పడం జరిగింది. నన్నే కాదు, నాకు ఎప్పుడైతే ఈ రోజు జరిగిందో సపోజ్ ఆ రోజు జరిగిన 2 రోజుల ముందే అదే ఊర్లో ఒక వ్యక్తిని అనకాపల్లి నుంచి అచ్యుతాపల్లి రూట్ లో ఒక వ్యక్తిని దారి కాసి కొట్టడం జరిగింది. కొట్టడానికి ప్లాన్ చేశారు మనకన్నా. వాడు వెంటనే వేరే వాళ్ళు ఫోన్ చేసి వాడు నెట్వర్క్ చేసుకున్నాడు. మనకంత నెట్వర్క్ లేదు. అందువల్ల నేను ఏం చేశానంటే వాళ్ళు బాధపడలేక వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళా సరే మన న్యాయం జరగదని ఉద్దేశంతో దీనికి వాళ్ళకి బండి అయిపోవడం జరిగింది. కానీ ఇంకా ఇబ్బంది పెట్టడం ప్లాన్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేను అది చెప్పాను, అరే బాబు నేను ఆల్రెడీ తీసుకుపోయినరా, నేనేం బాకీ నేను అని చెప్పడం జరిగింది. నాకే కొంత అమౌంట్ రావాల్సింది ఊరిపోయి యాక్చువల్గా. దీనికి మేడం గారు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు న్యాయం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. శరణు, రామపల్లాయుడు ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములండి. అయితే వీళ్ళు అమౌంట్ నేనే కాదు, నేను ఎందుకు వేళ ఫైట్ చేస్తానంటే నేను వెళ్ళి కూర్చుంటే అక్కడ సిట్టింగ్ వాళ్ళకి డబ్బులు ఇస్తే అయిపోద్ది. ఇలా ఎంతో మందిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇలా ఎంతమందిని ఇబ్బంది పెడతారో వాళ్ళ బాధ ఏంటంటే ఎవరినో ఒకరు ఇబ్బంది పెట్టి వాళ్ళ బతకడే వాళ్ళ తాలూకు ఆలోచన. అందుకే వాళ్ళ బంధువు అయిన కర్రి శ్రీనివాస్ అనే వ్యక్తి చేత నాకు ఫోన్ చేయించారు. ఆ రికార్డు కూడా మన దగ్గర ఉంది. వాళ్ళు 2 lakhs ఇచ్చేలా ఎందుకు వాళ్ళతో గొడవలు, వాళ్ళు ఏమైనా చేస్తారు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ రికార్డ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళైతే మనకు డైరెక్ట్ ఫోన్ చేయరు. ఎందుకంటే నేను ఫోన్ రికార్డ్ చేస్తానని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేయరు. మధ్య వ్యక్తుల చేత వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. సరే ఏదేమైనా సరే నేను బాకీ ఉంటే డైరెక్ట్ గా వాళ్ళు అడగొచ్చు. బాకీ ఉన్నాడు ఎవరైనా సరే నేను అడిగి వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయండి లేకపోతే ఓన్లీ చెప్పడం జరిగింది. మేడం గారు దీని గురించి ఇంకా ఏం చెప్పకపోవడంతో మళ్ళీ ఈవేళ మేడం గారిని కలిసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈవేళ నన్ను ఆవిడ ఎప్పుడైతే సైట్ నేను కంప్లైంట్ ఇస్తున్నానో దీని మీద పోరాటం ఆపకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఈ శరడం ప్రసాద్ అనే వాళ్ళ మదర్ శరడం నోకరత్నాలు మదర్ చేత నా మీద కేసు పెట్టించి నేను తప్పుడుగా మాట్లాడుతున్నట్టుగా నేను ఆవిడ కొట్టానట. అవన్నీ కేసు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను చాలా నన్ను చాలా బాధ పెట్టడం జరుగుతుంది. అందులో మేడం గా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నా వైపు న్యాయం ఉంటేనే నాకు చేయండి. నేను న్యాయంగా ఉన్నాను. నాకు ఎటువంటి ఎవరికి నేను అప్పు లేను. అప్పు ఉంటే నేను ఎవరికైతే అప్పులునో వాళ్ళ కాగితాలు తెమ్మంటే ఇస్తానని చెప్తున్నాను. నేను ఇప్పటికీ కూడా అదే మాట మీద నించున్నాను. నాకు మేడం గారు రిక్వెస్ట్ ఏంటంటే నాకు న్యాయం చేసి పెట్టి వాళ్ళు పిలిపించి వాళ్ళు ఇమీడియట్ గా నా మీద ఇప్పటికే చాలా నన్ను గతంలో చంపడం కూడా ప్లాన్ చేశారు. ఎల్మంచిలో కోర్టు దగ్గర వెళ్తే అక్కడ కూడా కొట్టడం ప్లాన్ చేశారు. మేము ఇద్దరం కూడా సైడ్ దగ్గర వెళ్తే సైడ్ దగ్గర కూడా కొట్టడానికి ప్లాన్ చేశారు కూడా. అక్కడి నుంచి భయపడిపోయి ఇంకొద్దు కొత్త తర చూసుకుందని చూసి భయపడిపోయింది. చూస్తే ఆరోగ్యం బాగోదు యాక్చువల్ గా. అందువల్ల ఏంటంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మేడం గారికి కొంచెం మా సమస్యని కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఎవరెవరు మేము నమస్కారం అండి, నా పేరు మల్లేశ్వరరావు. ఈరోజు మేడం గారిని కలవడానికి గల కారణం ఏంటంటే నేను అచ్యుతాపురం మండలం హరిపాలెం దగ్గర నాకు బావుదంగా 3 సెంట్లు సైటు ఉంటే అది సేల్ పెట్టడం జరిగింది నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అయితే అక్కడ అచ్యుతాపురం మండలం హరిపాలెంలో ఎంపీటీసీ ఫ్యామిలీ వాళ్ళ భర్త వాళ్ళ బావ వాళ్ళందరూ కూడా దీని మీద అప్పులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే నేను వాళ్ళకి ఫోన్ చేసి ఒకటే అడిగాను, దీని మీద అప్పు ఉందని నువ్వు చెప్తున్నావు, ఎవరికి నేను అప్పు ఉన్నాను అని అడిగితే ఆయన సమాధానం చెప్పలేదు. నేను ఒకటే చెప్పాను, అప్పు ఎవరికైతే ఉంటానో నేను ఎంత ఇచ్చారు నాకు డబ్బులు, ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనేది ఒక కాగితం మీద నాకు రాసుకొస్తే నేను ఇమ్మీడియట్ గా అమౌంట్ మీకు క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. నేను మళ్ళా కాల్ చేస్తానని చెప్పి వాళ్ళ బంధువు చేత ఫోన్ చేయించి ఒక 2 lakhs వాళ్ళు అడుగుతున్నారా, ఎందుకు వాళ్ళతో గొడవలో 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళతో గొడవ ఏ గొడవ ఉండదు అని చెప్పడం జరిగింది. నేను దేనికి ఇవ్వాలి 2 లక్షలు అడగడం జరిగింది.
ఎందుకు వాళ్ళ సంగతి నీకు తెలుసు కదా, వాళ్ళు ఏమైనా చేస్తారని అడిగారు. సరే ఏం చేసుకొని నేనైతే ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి లేదు. నేను వాళ్ళకి నా దగ్గర వాళ్ళు ఆ ప్రసాద్ అనే వ్యక్తి ఆల్రెడీ ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం కలిపి ట్రావెల్ చేసిన వ్యక్తులు. యాక్చువల్ గా నన్ను చాలా అమౌంట్ మోసం చేసి తీసుకోవడం జరిగింది. సరే కదా, అంతా కూడా నేను ఇంకా గుడ్డిగా నమ్మి నేను మోసపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇంకా నా దగ్గర నన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నాడు. అయితే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఈవేళ, అలాగే కలెక్టర్ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అమర్నాథ్ గారికి కూడా కలిసి ఆయన చెప్పడం జరిగింది. చెప్తే ఆయన వెంటనే ఇమీడియట్ గా అక్కడ మలంపాకలో పొట్టేడు ప్రసాద్ అనే గౌర సంఘం వ్యక్తికి ఫోన్ చేసి ఇలాగ పలానా వ్యక్తికి ఇబ్బంది పెడతారట, అదైతే చూడని చెప్పి వెంటనే చెప్పడంతో ఆయన ఫోన్ చేసి మళ్ళీ వెంటనే అమర్నాథ్ గారికి ఒక అరగంటలోనే ఫోన్ చేసి వాడు మన పార్టీ వాడే అని